తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోదావరి జలాల వివాదంపై హెచ్చరిక జారీ చేశారు. ప్రధానమంత్రి మోదీ మీరు చెబితే వినవచ్చు, కానీ మా తెలంగాణ ప్రయోజనాలను వదులుకోం. మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల లింకు ప్రాజెక్టు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని, తమ హక్కుల కోసం ఎక్కడా రాజీ పడబోమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను మరోసారి ప్రజల దృష్టికి తీసుకువచ్చింది. నిధులు లేవు, నీళ్లు కూడా ఆగుతలేవు. నీళ్లు కిందకి పోతే చంద్రబాబు ఎత్తుకుపోతున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు గోదావరి జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను స్పష్టం చేశాయి. తెలంగాణకు గోదావరిలో హక్కుగా ఉన్న 968 టీఎంసీల నీటి వినియోగానికి మొదట అనుమతించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో తనకున్న పలుకుబడితో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని భావిస్తున్నది భ్రమే అవుతుందని, తమ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా మిగులు జలాలు ఉన్నాయంటున్న వాదనను తెలంగాణ అంగీకరించబోదని సీఎం స్పష్టం చేశారు.